ఈ సినిమా 2 శతాబ్దాలను కలుపుతూ రాసుకున్న ఒక పీరియాడికల్ డ్రామా కథ. ఈ సినిమాలో సూర్య తనకి కావాల్సిన ఒక దశలో మిస్ అవుతాడు. ఇక దాన్ని ఎలా దక్కించుకున్నాడు అనే ధోరణిలో ఈ సినిమా సాగుతుంది. మరి ఇందులో సూర్య తను నెరవేర్చాల్సిన గోల్కి తగ్గట్టుగానే ఆయన ముందుకు సాగుతూ ఉంటాడు. తనను ఎప్పటికప్పుడు అడ్డుకుంటూ బాబీ డియోల్ని ఎలా ఎదిరించాడు అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఇక విశ్లేషణ విషయానికొస్తే సూర్య ఇందులో డిఫరెంట్ క్యారెక్టర్లో నటించడమే కాకుండా డైరెక్టర్ శివ కూడా ఈ సినిమాని చాలా అద్భుతంగా తెరకెక్కించాడు. నిజంగా ఈ సినిమాలోని ఎమోషన్స్ ను శివ బ్యాలెన్స్ చేసిన విధానం అయితే చాలా బాగుంది. ఆయన చేసే ప్రతి సినిమాలో సెంటిమెంట్ అనేది హై వోల్టేజ్. ఈ సినిమాలో కూడా అదే పాయింట్ ప్రేక్షకుల్ని మెప్పించారు. ఇక ఏదేమైనా తనకంటూ ఒక ప్రాపర్ ఎగ్జిక్యూషన్ ని మాత్రం శివ చేశారు. మరి అలాంటి శివ ఇంతకు ముందు రొటీన్ రొట్టా ఫార్మట్ సినిమాలు మాత్రమే చేస్తూ వచ్చాడు. మరి ఇప్పుడు మాత్రం డిఫరెంట్ జానర్ ని ఎంచుకుని సినిమా చేసి సక్సెస్ సాధించాడు. ఇక ఈ సినిమాలో సూర్య తన క్యారెక్టర్లు ఒదిగిపోయి నటించారు. ఇక దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కూడా సినిమాకి ప్లస్ పాయింట్ అయింది. ఇక సాంగ్స్ పరంగా చూసుకుంటే అంత పెద్దగా ఇంపాక్ట్ అవ్వకపోయినా కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం చాలా బాగుంది. ఇక ఈ సినిమాలో ప్రతి సీన్ హైలైట్. ఇక డైరెక్టర్ శివ చేశాడు. ఇక మొత్తానికైతే ఆయన చేసిన ప్రతి ప్రయత్నం కూడా ప్రేక్షకుల్ని మెప్పించే విధంగా తనకంటూ సపరేట్ ఐడెంటిటీ కూడా క్రియేట్ చేసుకున్నారు. ఇక ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ విషయానికొస్తే ఈ సినిమా మొత్తాన్ని సూర్య తన భుజాలపై మోసారని చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమా కథ క్లారిటీగా ఉన్నప్పటికీ దర్శక విభాగంలో శివ అదరగొట్టేశారు. ఇక శివ ఇమాజినేషన్ కి ఏమాత్రం తగ్గకుండా సూర్య తన నట విశ్వరూపాన్ని చూపించి సినిమాను సైతం సూపర్ సక్సెస్ గా నిలపడంలో తన వంతు ప్రయత్నమైతే చేశాడు. ఇక డ్యూయల్ రోల్లో అదరగొట్టిన సూర్య మరోసారి తాను ఎలాంటి నటుడో ప్రూవ్ చేసుకున్నాడు. ఇక బాబీ డియోల్ కూడా ఎక్కడా అతి చేయకుండా చాలా డీసెంట్ గా కూడా నటించాడు. ఇక తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు కూడా బాబీ డియోల్ సంపాదించుకున్నాడు. ఈ సినిమాలో అంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు అని చెప్పాలి. ఇక తర్వాత దిశా పటాని కూడా తన పాత్ర పరిధి మేరకు నటించింది. ఇక ఏదేమైనా కూడా సినిమా కోసం వీళ్ళంతా చాలా కష్టపడ్డారు. ఇక సినిమా అనేది చాలా అద్భుతంగా వచ్చిందనే చెప్పాలి. ఇక వీళ్ళతో పాటుగా మిగిలిన ఆర్టిస్ట్ అంతా తమ పాత్రల పరిధి మేరకు నటించారు. టెక్నికల్ విషయానికొస్తే ఈ సినిమాల మ్యూజిక్ అంత పెద్దగా మెప్పించినప్పటికీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం చాలా బాగుంది. విజువల్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. సినిమా చూసే ప్రతి ప్రేక్షకుడికి ఎక్కడా బోర్ కొట్టకుండా ఉంటుంది. ఇక ఫ్రెష్ ఫీల్ కలుగుతుంది. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్ గా ఉంటే బాగుండేది. ఈ సినిమా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే సూర్య యాక్టింగ్, కొన్ని ఎమోషనల్ సీన్స్, బీజిఎం. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ బోర్ కొట్టించాయి. ఇక కొన్ని సీన్స్ లలో ఎడిటింగ్ షార్ప్ గా అయితే లేదు. పాటలైతే వినసొంపుగా అయితే లేవు. మొత్తానికి సినిమా ఒకసారి చూసేయొచ్చు.